మీరెవరు మా దగ్గర పన్నులు వసూలు చేయడానికి? ఈ భూమి మాది, కష్టం మాది, ఈ పంట మాది, మీకొక్క రూపాయి కూడా పన్ను కట్టం పొండి. ఈ డైలాగ్ ఏదో సినిమాలోది కాదు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్రలోనే పన్ను కట్టనని తెగేసి చెప్పి యుద్ధంలో వారిని ఓడించిన భారతదేశపు మొట్టమొదటి రాజు పులి తేవార్ సింహనాదం ఇది. చాలామంది భారతదేశంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు 1857లో మొదలైందని అనుకుంటారు. కానీ అంతకంటే 100 సంవత్సరాల ముందే, అంటే 1750ల కాలంలోనే తమిళనాడులోని నెర్కట్టుం సేవల్లన్న ప్రాంతానికి పాలకుడైన పులి తేవార్ బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించాడు. ఆర్కాట్ నవాబుతో చేతులు కలిపిన బ్రిటిష్ వారు స్థానిక రాజుల నుండి బలవంతంగా కప్పం వసూలు చేయడం ప్రారంభించారు. కానీ పులి తేవార్ దీన్ని పూర్తిగా తిరస్కరించాడు. 1755 మార్చి అలెగ్జాండర్ హెరాన్ అనే బ్రిటిష్ కమాండర్ భారీ సైన్యంతో పులి తేవార్ను లొంగదీసుకోవడానికి వచ్చాడు. కానీ తేవార్ గెరిల్లా యుద్ధతంత్రంతో బ్రిటిష్ సైన్యం పారిపోయేలా చేశాడు. 1759 నవాబు, బ్రిటిష్ సైనికులు కలిసి మళ్లీ దాడి చేశారు. ఈసారి కూడా పులి తేవార్ వాళ్లను దారుణంగా ఓడించాడు. బ్రిటిష్ వారిని ఓడించిన తొలి భారతీయ రాజుగా చరిత్రకెక్కాడు. 1761 మే బ్రిటిష్ వాళ్ళు కుతంత్రాలు చేసి తేవారుకు మద్దతుగా ఉన్న ఇతర పాలకులను విడదీశారు. కెప్టెన్ క్యాంప్బెల్ నేతృత్వంలో వచ్చిన భారీ సైన్యం పులి తేవార్ కోటలను స్వాధీనం చేసుకుంది. తేవార్ అడవుల్లోకి తప్పించుకుని గెరిల్లా పోరాటం కొనసాగించాడు. 1767 చాకచక్యంగా పోరాడి తన కోటను మళ్లీ స్వాధీనం చేసుకున్నాడు పులి తేవార్. కానీ అదే ఏడాది జరిగిన మరో యుద్ధంలో ఆయన బ్రిటిష్ వారికి బందీగా చిక్కిపోయాడు. ఆయన్ను ఉరితీయడానికి బ్రిటిష్ సైనికులు ఒక టెంపుల్ మీదుగా తీసుకెళ్తుండగా తేవార్ ఒక చివరి కోరిక కోరాడు. నేను గుడిలోకెళ్ళి దేవుడిని దర్శించుకుని వస్తాను అని. సైనికులు గుడి చుట్టూ కాపలా నిలబడ్డారు. తేవార్ లోపలికెళ్ళాడు. గర్భగుడిలో పూజల శబ్దాలు వినపడ్డాయి. ఆ తరువాత ఒక్కసారిగా నిశ్శబ్దం. సైనికులు లోపలికెళ్ళి చూసేసరికి అక్కడ పులి తేవార్ లేడు. ఆయన ఎలా మాయమయ్యాడో, ఎటు వెళ్ళాడో అప్పుడు బ్రిటిష్ వాళ్లకు తెలియలేదు. ఇప్పటి వరకు ఎవ్వరికీ ఆధారాలు దొరకలేదు. భారత స్వాతంత్ర్య సమరంలో తొలి పన్ను నిరాకరణ శంఖాన్ని పూరించిన ఆ పులి నిజంగానే చరిత్రలో ఒక సింహంలా బతికాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి.